అంటే అప్పుడు ప్రవీణ్ హీరోగా ఎప్పుడు అతను కూడా అనుకుని ఉన్నాడు ప్రాబబ్లీ. అతన్ని హీరో చేద్దాం అని మీరు అనుకున్నప్పుడు, ఇప్పుడు పాత చాలా సినిమాల్లో చాలామంది హీరోలు అయ్యారు, కమెడియన్స్ చాలామంది హీరోలు అయ్యారు, విలన్లు ఇప్పుడు చిరంజీవి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ, లేటెస్ట్గా ఈ సప్తగిరి ఎవరు ఇదేంటది అదేంటి ప్రియదర్శి కానీ కాదు, మీ ఇది ఉంది కదా ఏంటి ఈటీవీలో వస్తున్న ప్రోగ్రామ్ ఏంటది, జబర్దస్తులు గ్యాంగ్ అంతా హీరోలు అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ హీరోలుగా సినిమా తలా ఒకటి వచ్చేసింది. సో వాళ్ళందరూ ఒక కాన్సెప్ట్, ఒక ఇది వాళ్ళకి గెటప్లు తయారు చేశారు. దీంట్లో మీరు ఈయనకి ఏమి స్పెషాలిటీ ఇవ్వలేదండి కదా, దానికి వదిలేశారు. అంటే సార్, ప్రతి మనిషి హీరో అనేది ఇప్పుడు ప్రవీణ్ అన్న గారిని చూస్తేనే ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు, ఈయన కామెడీ చేస్తాడు, ఈ జోనర్ ఆఫ్ యాక్టింగ్ చేశాడు, ఈ జోనర్ ఆఫ్లోనే కథ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ కథ డిమాండ్ చేసే క్యారెక్టర్ సార్. కథలో ఈయనకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే కమీడియన్ అని చెప్పేసి లేని చోట జోక్ వేయకూడదు నా ఒపీనియన్లో. అంటే ఇప్పుడు నేను ఒక కమీడియన్ని 10 minutes చూసి నప్పితే బాగుంటుంది, 2.5 hours అదే చూస్తే మాత్రం మొన్నటం వచ్చేస్తుంది. సో ఇక్కడ కథను లీడ్ చేసే రోలే కావాలి. కానీ ఇంకోటి హీరో అంటే ఏంటి సార్, కథ డిమాండ్ చేసే క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు నేను ఒక పాష్ కథ రాస్తే తను జీన్స్ టీషర్ట్స్ వేసుకొని పాష్గా అమ్మాయిలతో పాటు తిరగాలి. ఒక పేదరికం కథ రాస్తే ఒక పేదరికంగానే చేయాలి. కమీడియన్ అని చెప్పేసి 2 చోట్ల నేను ఒకేలాగా చేస్తా అంటే అది హీరో పర్సనాలిటీ కాదు. సో ప్రవీణ్ అన్నని మేము హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి స్టోరీ ఏది డిమాండ్ చేస్తే అదే చేయాలని చెప్పాను సార్. బాడీ లాంగ్వేజ్ అన్న మార్పించాలి కదా, అప్పుడు మార్పించారా? మార్పించాను సార్. మార్పించారు అంటే అతను ఎప్పుడు మామూలుగా అట్టాగే ఉంటాడు కదా, సరదాగా. కథకు ఎంత అవసరం ఉందో అలా ఇప్పుడు సీరియస్గానే ఉంటాడు, రెగ్యులర్ కమెడియన్ లాగా ఉంటాడు కదా ప్రవీణ్. కొద్దిగా సార్ డిఫరెంట్గానే ఉంటాడు కదా, ఫ్యామిలీ లైక్ చేసే పర్సన్లా ఉంటాడు.